హలో! ఈ వీడియో చూస్తున్న వారికి నాదొక విన్నపం. ఎందుకంటే, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఏబిఎన్‌లో పనిచేస్తున్నటువంటి వెంకట కృష్ణ అనేటువంటి ఒక రిపోర్టర్. ఆయన రిపోర్టర్ అనాలో, న్యూస్ రీడర్ అనాలో, ఒక కంపెనీ పెట్టి చాలా మందిని ముంచిన సీఈఓ అనాలో నాకైతే తెలీదు. ఆయన గతంలో మాట్లాడిన మాటేంటంటే, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా రాజధాని రావకముందే అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు భూములు కొన్నారన్నది స్పష్టం. దాన్నెవరు కాదనలేనిది అన్నాడు. ఒకటి. పర్వాలేదు. అయితే ఎన్ని వేల ఎకరాలు కొన్నారు? దాంట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు? అది కొనడం కరెక్టా? తప్పా? ఒప్పా? అనే లాజిక్స్ లోకెళ్తే నైతికంగా అది తప్పే. నైతికంగా తప్పే అంటున్నాడు. మరి ఇప్పుడేంటి? అక్కడ అంతా పత్తిత్తులే ఉన్నారు. అసలు ఎవరు కొనలేదు. అది నిజమైనటువంటి రైతులిచ్చిన భూములతో ఏర్పడినటువంటి రాజధాని. కమ్మవారెవరు కమ్మగా అక్కడ పొలాలు కొనలేదు. స్థలాలు కొనలేదని ప్లేటు ఫిరాయించావే. సిగ్గుందా నీకు వెంకటకృష్ణ? సిగ్గుందా లేదా అనే విషయాన్ని దయచేసి ఈ వీడియో చూస్తే చెప్పగలవు. గతంలో నువ్వు మాట్లాడిన మాటలు మళ్ళీ వాటినే తప్పుగా మళ్ళీ చెప్తూ ఉన్నావంటే నువ్వు మనిషివా కాదా అనే విషయాన్ని స్పష్టంగా నువ్వే పరిశీలించుకొని చూసుకో. అర్థమైందా?